హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కడమి వ్లాగ్. సో నా వీడియోస్ని ఫ్రీక్వెంట్లీ చూసే వాళ్ళకి ఇవేంటో ఖచ్చితంగా తెలుస్తుంది. దీస్ ఆర్ మై పెట్స్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, వీడు స్నో అండ్ అమ్మాయి పేరు వచ్చేసరికి లోలా అనమాట. నా మార్నింగ్ సెక్షన్ వీళ్ళతో ఎలా స్టార్ట్ అవుతుంది అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ కొంచెం టైం స్పెండ్ చేస్తాను అనమాట వీటితోటి. కొంచెం కాదు, చాలాసేపు టైం స్పెండ్ చేస్తాను. రిక్కి స్కూల్కి వెళ్ళిపోయినాక వీటిని కేజ్ నుంచి తీస్తాను అనమాట. తీసేసి చాలాసేపు అయితే వీటితో టైం స్పెండ్ చేయడం, హ్యాండ్ ఫీడింగ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తాను. సో హ్యాండ్ ఫీడింగ్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే అవి బాగా మనతో అటాచ్ అయి ఉంటాయి అండ్ వాటికి కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉండిద్ది. మనతో ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. మనల్ని చూసి అవి భయపడవు అనమాట. సో మెయిన్ థింగ్ అది. హ్యాండ్ ఫీడింగ్ చేయడం వల్ల అవి హ్యాపీగా ఫీల్ అవుతాయి, మనకు కూడా వాటితో ఇంటరాక్షన్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా మనం మార్నింగ్ వీటిని తీసేటప్పుడే దీని కేజ్ని మనం క్లీన్ చేయడం కానీ, సీడ్స్ చేంజ్ చేయడం కానీ, వాటర్ ఎప్పుడు ప్యూర్గా ఉండాలి అండ్ డైలీ వాటర్ అనేది బౌల్లో మార్చాలన్నమాట. చాలా అన్హెల్దీ, వాటికి మనకు కూడా చాలా అన్హెల్దీ. అండ్ అవి వాష్రూమ్కి అలాగా కింద నేను చూసారా కేజ్ కింద ఉన్న ట్రేలో న్యూస్ పేపర్ అయితే రోజు చేంజ్ చేస్తాను. అవి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ పేపర్ మీద పడుతుంది. సో ఆ పేపర్ని ఫోల్డ్ చేసి బయట వేసేస్తాను అనమాట. రోజు అలా న్యూస్ పేపర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ వాటిని క్లీన్గా ఉంచాలి. మనం ఒక పెట్స్ని పెంచుకుంటున్నాం అనుకుంటే వాటి అట్మాస్ఫియర్ బాగుండాలి. అప్పుడే మనం హెల్తీగా ఉంటాము, అవి కూడా హెల్తీగా ఉంటాయి అన్నమాట. సో క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక పెట్ని మనం పెంచుకుంటున్నప్పుడు. రోజులో ఒకసారి మనం మారిస్తే సరిపోతుంది. అది మార్నింగ్ పూట చేసుకుంటే కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. వీటి గురించి మరిన్ని విషయాలు అండ్ చాలా కబుర్లు చెప్పుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.